హాయ్, వసుంధరా వంటింటికి స్వాగతం. వసుంధరా వంటింట్లో ఈరోజు మనం క్రాబ్స్ కర్రీ అంటే పీతల కర్రీ చేద్దాం. ఈ పీతల కర్రీకి 2 పీతలు వచ్చినాయి, పెద్ద పెద్దవన్నమాట. ఇవి 2 పీతలు, ఈ 2 పీతలు మొత్తం, ఈ 2 పీతలు వీటితో కర్రీ చేద్దాం. ఇప్పుడు ఈ పీతలు కడుగుదాం శుభ్రంగా. కొంచెం పసుపు, ఉప్పు వేసి మనం కడుక్కుందాం శుభ్రంగా. ఉప్పు పసుపు వేసి ఇట్లా కడిగేసేద్దాం షింక్ దగ్గర తీసుకెళ్ళి. ఉడికంత వచ్చేస్తుంది మెల్లగా. ఈ పీతలకు కావలసిన పదార్థాలు, పీతలు 2 తీసుకున్నానని చెప్పా కదా, పీతలు. ఆ పీతలకు కావలసిన పదార్థాలు: వెల్లుల్లి, అల్లం ముక్క, చెక్క, లవంగం, యాలకులు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు. 2 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను మిరియాలు, ఒక 8 లవంగాయలు, ఇది చెక్క, 8 లవంగాయలు, 2 ఇలాచి, అల్లం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1 అంగుళన్నర ముక్క అల్లం ముక్క. ఇవి కాక 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కారం, కొంచెం కారం ఎక్కువ పడుతుంది, ఉప్పు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఇప్పుడు ఉల్లిపాయలు కోసి మిక్సీ వేసుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందాం. మట్టి చట్టి పెట్టాను ఈరోజు. గిన్నె వేడైంది, ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైంది. ఇంకా ఇప్పుడు ఇందాక మన మసాలాలన్నీ, అల్లం, వెల్లుల్లి, ధనియాలు అన్నీ మసాలా వేసేసుకున్నాం కదా, మొత్తం మసాలా ముద్దలాగా చేసుకున్నాము. ఈ ముద్దను ఇప్పుడు ఆయిల్లో వేసేసి వేయించేద్దాం. కొంచెం బరగ్గా వేసాను ఉల్లిపాయది. ఇప్పుడు ఈ నూనెలో బాగా వేగనివ్వాలి. బాగా వేగాలి, రెడ్ కలర్ వచ్చేటట్టు వేగాలి. పచ్చిమిరపకాయలు వేసేద్దాం, 4 కాయలు. ఇంకా కొంచెం వేగాలి. పసుపు, ఇంకా అడుగంటకుండా ఇంకా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం వేగిన తర్వాత ఇంకా అడుగంటగా ఉంటుంది కదా, ఇంకా తిప్పుకుంటా ఇట్లా అడుగంటకుండా ఉంటుంది, ఇట్లా తిప్పుతూ ఉంటాయి. కారం వేద్దాం, ఉప్పు, ఇంకా కొంచెం వేగిన తర్వాత క్రాబ్స్ వేసేద్దాం. ఇంకా వేగిపోయింది, ఇంకేసేద్దాం. పీతలు వేసేద్దాం. గట్టిగా అట్లా ఉంటాయి కానీ తొందరగానే ఉడుకుతాయి. ఇందాక ఉప్పు కారం వేసాం కానీ అవి చాలలేదు కదా, ఇంకొంచెం ఉప్పు వేద్దాం. కారం ఉప్పు కారం ఎక్కువ పడతాయి కదా, ఇందాకే చాలలేదు, ఇంకొద్దిగా వేసాను. కొంచెం సేపు మూత పెట్టేద్దాం.
ఒకసారి ఇట్లా కలిపెట్టి కొంచెం వాటర్ వేసేద్దాం. ఇందాక ఈ వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేద్దాం. ఇంక సరిపోతాయి. మొత్తం వేసేద్దాం. చూద్దాం ఒకసారి ఉడికిందేమో. ఆయిల్ వచ్చేసింది బయటికి, ఉడికిపోయింది. ఇది చాలా హెల్దీ అంట. ఎంతో రుచికరమైన హెల్దీ క్రాబ్స్ కర్రీ రెడీ. ఇంక అయిపోయింది, ఇంక తీసేద్దాం. ఎంతో టేస్టీగా ఉన్న క్రాబ్స్ కర్రీ రెడీ. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్ రూపంలో తెలియపరచండి.